గౌరవ న్యాయమూర్తుల మీద ఏ విధమైనటువంటి ప్రచారాలు చేశారో ఒక మహిళా న్యాయమూర్తి అని కూడా ఆలోచించకుండా వారు చేసినటువంటి కామెంట్స్ కైండ్లీ సీ. వ్యవస్థలను మేనేజ్ చేసే రిమాండ్ చంద్రబాబు నాయుడిని రిమాండ్కి పంపిస్తే వ్యవస్థలను మేనేజ్ చేసి పంపించారు అని మీరు గగ్గోలు పెట్టలేదా అని అడుగుతున్నారు. కానీ ఈ రిమాండ్ సక్రమమే, అరెస్టు సక్రమమే అని నిన్న గౌరవ ఏపీ హైకోర్టు వారు, సుప్రీంకోర్టు వారు ఇచ్చిన తీర్పు ఇదంతా చెంపపెట్టు కాదా వీళ్ళకని చెప్తాం. ఎందుకంటే ఖచ్చితంగా ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు వారి విషయంలో ఏ విధంగా ప్రవర్తించిందో, కానీ ఏ విధంగా ప్రచారాలు చేశారో అది ఖచ్చితంగా మీకు తెలవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. ఇంతకన్నా సహృదయంతో ఏ ప్రభుత్వం అయినా ఈ దేశం మొత్తం మీద ప్రవర్తించిందా అని మిమ్మల్ని అడుగు. మీకు కోర్టులో వ్యతిరేక తీర్పు వస్తే ప్రభుత్వం మేనేజ్ చేసిందా? మీకు అనుకూలంగా తీర్పు వస్తే న్యాయ వ్యవస్థ సక్రంగా పనిచేసిందా? ఇదేనా మీరు ప్రభుత్వంగా ఈ వ్యవస్థలకు ఇచ్చే గౌరవం, రాజ్యాంగబద్ధమైనటువంటి న్యాయస్థానాలకు మీరు ఇచ్చే గౌరవం? ఒక మహిళా న్యాయమూర్తి అని కూడా ఏ మాత్రం ఆలోచించకుండా భయంకరమైన ట్రోలింగ్స్ చేసి, భయంకరమైన డిబేట్లు పెట్టి మానసికంగా వేధించింది ఎవరో అని మీరు గుండె మీద చేసుకుని ఆలోచించారు. అయినా కూడా ఈ ప్రభుత్వం రాగద్వేషాలకు అతీతంగా వ్యక్తిగత ఆలోచనలకు దూరంగా చట్టాల్లో ప్రొవైడ్ చేయబడినటువంటి సదుపాయాలకు కానీ, ఒక ఖైదీ ముద్దాయికి ఇవ్వాల్సినటువంటి జైలు మాన్యువల్ని కూడా ఖాతరు చేయకుండా చంద్రబాబు నాయుడు అవసరాల కోసం, వారి రక్షణ కోసం, వారి ఆరోగ్యం కోసం ఇన్ని చర్యలు తీసుకున్నటువంటి ప్రభుత్వాన్ని మీరు నిందించారంటే మీకన్నా పాషాణ హృదయాలు ఎవరైనా ఉంటారా అని అడగ. జిఓఎంఎస్ నంబర్ 4 కాడి నుంచి ఎంఓయు దాకా 50 షెల్ కంపెనీలకి డబ్బు ఏ విధంగా మళ్లించబడ్డదనే సాక్ష్యాలు ఏసీబీ కోర్టు ముందర పెట్టిన తర్వాత గౌరవ న్యాయమూర్తి, ఏసీబీ జడ్జి గౌరవ న్యాయమూర్తి వారు అన్నీ పరిశీలించి రిమాండ్ చేస్తే ఒక ఆయన వ్యవస్థల మేనేజ్ అంటాడు, ఒక ఆయన ఇది అమానవీయం అంటారు. అమానవీయం అంటే అర్థం నాకేం తెలియలే. ఇది మరీ దుర్మార్గం కదా. ఇంత దుర్మార్గంగా ఈనాడులో పేపర్ పేరొద్దు, ఆ 12/10/2023 జగన్ కక్ష సాధిస్తున్నాడు. నిజంగా జగన్ మోహన్ రెడ్డి గారు కక్ష సాధించుంటే మీకు ఆఫర్ చేయబడద్దా? జైల్లో మీరు అనుభవించినటువంటి సకల సదుపాయాలు మీకు ఇవ్వబడతాయా? మీరు పిటిషన్ ఏసీ కావాలంటే అపోజ్ చేయకుండా గవర్నమెంట్ నిలబడద్దా? ఇంత సహృదయంతో ప్రవర్తించినటువంటి ఈ ప్రభుత్వాన్ని కక్ష సాధింపు చర్యనంటే మీకు జరిగింది 4 నెలలు. అదృష్టవశాత్తు నిన్న గౌరవ సుప్రీంకోర్టు వారు ఇది కక్ష సాధింపు లేదు, ఈ కేసు రిజిస్ట్రేషన్ సక్రమము, అరెస్టు సక్రమము, కాన్సిక్వెన్షియల్ గా జైల్లో ఉంచడం సక్రమము అని నిన్న తీర్పు ఇచ్చిన వైనంలో వీరు చేసినటువంటి ఈ ప్రచారాలు ఇవి అన్నీ దుర్మార్గమని ఈ ప్రజల ముందర ఖచ్చితంగా తెలవాల్సిన అవసరం.